దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రెండవ పేతురు పత్రిక నుండి, పేతురు పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము నుండి చదువుకుందాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు వందనాలు. ఇంతదనుక మీరు ఆరాధనలో మా మధ్యలో ఉండి మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు చదువుకొని ఉండగా చదువుబడిన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయ్యా, నిలిచిన నీ దాసునైన నేను అల్పుడను, ఇందుకు చాలిన వాడను కానని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరచండి. మీరే మీ ఆత్మ ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడండి. ప్రతి ఒక్కరికి విని గ్రహించే మనసు అనుగ్రహించండి. అయ్యా, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, తృప్తిపరచమని, సరిచేయమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరివచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈ సమయంలో నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే దాడి. ఏంటది? దాడి. దాడి అంటే దాడి చేయటం, అటాక్ చేయటం అంటారు కదా, దాడి. ఒక 3 విషయాలపై జరుగుతున్న దాడి జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. 3 విషయాలు. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి చరిత్రను గూర్చిన దాడి, ఆయన చరిత్రపై జరుగుతున్న దాడి ఒకటి. రెండోది, క్రైస్తవ పవిత్రతపై జరుగుతున్న దాడి. ఏందది? క్రైస్తవుని యొక్క పవిత్రత పైన జరుగుతున్న దాడి. మూడోది, క్రైస్తవుని ఆశపై జరుగుతున్న దాడి. ఆశ, క్రైస్తవునికి ఒక ఆశ ఉంది, ఆ ఆశపై జరుగుతున్న దాడి. ఏముందలే అని. ఈ విషయాలు ప్రభు నాకు ఇచ్చిన మేరకు మరి కొన్ని నిమిషాలు మరి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్రపై జరుగుతున్న దాడి. మొదట ఏమని జరుగుతుంది దాడి? చరిత్రపై దాడి. దాడి చేయొచ్చు, దాడి నిలబడేది ఉంది, నిలబడంది ఉంది. అవును కదా? దాడి చెయ్యొచ్చు, దాడి ప్రతి దాని మీద చేస్తారు. ఇంట్లో యజమానుడు కుటుంబాన్ని నడిపిస్తుంటే యజమానుని మీద కూడా దాడి చేస్తారు. చేయరా? చేస్తారు. తల్లి మీద చేసే దాడి ఉంటుంది, భర్త మీద దాడి, భార్య మీద దాడి, తల్లిదండ్రుల మీద మరి విశేషంగా దాడి చేస్తారు. లేక మరి ఆఫీసులో అధికారుల మీద దాడి, నాయకుల మీద దాడి, ప్రభుత్వాల మీద దాడి. కానీ లోకం సంగతి కాదు. కానీ దేవుని సంఘములో దేవుని విషయాలపై, మరి విశేషంగా యేసు ప్రభు వారి చరిత్రపై జరుగుతున్న దాడి ఎంతవరకు ఇది ఆ దాడి నిలబడేదంటే, యేసు ప్రభు వారు చరిత్రలో ఉన్నాడా లేడా? దీనికి ఎన్ని తిరగేయాలి? దీన్ని ప్రూవ్ చేయడానికి, దీన్ని చూపించడానికి ఎన్ని తిరగేయాలి చెప్పండి? ఒక్కటి చెప్పండి. మనం సూటిగా చెప్పొచ్చు. మీ క్యాలెండరే చెప్తుంది. ఏమని? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని. కాదని చెప్పగలరా? ఎవరు? ఇది ప్రపంచానికి ఈ మాట అన్నమాట. ప్రపంచంలో ఎవరైనా, ప్రపంచమంతా నేడు అనుభవిస్తున్న ఈ తారీఖు ఎక్కడి నుండి వచ్చింది? ఈ తారీఖు ఇండియా వాళ్ళు పెట్టిందా, లేకపోతే చైనా వాళ్ళు పెట్టిందా? ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు పెట్టారు ఈ తారీఖు? అన్ని దేశాలకు ఒకటంటారా? వేరువేరా? కాదు. సరే, తారీఖు కరెక్టే. ఆ తారీఖు ఏం చెబుతుంది? ఎక్కడి నుంచి అని చెబుతుంది. ఖచ్చితంగా మీరు మీ మనసుకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇది అక్షరాల
నిజమైన సత్యం. అక్షరాలు నిజమైన సత్యమే. మరొక విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైనా పుట్టేటప్పుడు పుట్టక ముందే ఆయనకి పేర్లు నిర్ణయాలు జరిగింది ఎవరికైనా జరిగినాయా? పుట్టక ముందే పేర్లు నిర్ణయాలు. సరే, ఈ మధ్య కొంతమంది మా అబ్బాయి పుట్టినాక పలానా పేరు పెడదామని డిసైడ్ అయ్యామని అంటున్నారులే. పేర్లు కాదు, వారి జీవితాల్లో ప్రతి ఘట్టాలు ముందుగానే నిర్ణయాలు అయింది ఎవరికన్నా ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే. పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభు వారి పుట్టుకను గూర్చి, ఆయన బాల్యాన్ని గూర్చి, ఆయన పెరుగుదలను గూర్చి, ఆయన అభిషేకాన్ని గూర్చి, ఆయన లోకములో ఆయన చేసిన స్వస్థత కార్యాలను గూర్చి, అద్భుత కార్యాలను గూర్చి, మరి విశేషంగా మానవాళి కొరకు, మానవ పాప విమోచన కొరకు ఆయన చేసిన విమోచన కార్యాన్ని గూర్చి ఎక్కువ పంకాలు అధ్యాయాలుగా దైవ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. బైబిల్లో చెప్పబడింది మేము ఎలా నమ్మాలి, మేము నమ్మాలా అని అంటారంటే, బైబిల్ మాత్రం ప్రింటింగ్ ప్రెస్ మీద మొట్టమొదట ప్రింట్ చేసింది బైబిల్ మాత్రమే. ఇది కూడా అక్షరాల సత్యం. ఎప్పుడిది 1445లో కనుక్కున్నారు. 51లో ప్రింటింగ్ పూర్తి అయిపోయింది. 51కి ప్రింటింగ్ పూర్తి చేశారు. బైబిల్ మొట్టమొదట ప్రింట్ చేయబడింది. ఎన్ని భాషలు అంటే ఏమలండి 4-3 భాషల్లో చేశారు. అవి ఎవరికి తెలుసు అంటారా? సుమారు ఇప్పుడు లెక్కల్లో ఈ మధ్య ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు 2500 భాషల్లో ఉందంట. 2500 భాషలు, 2500 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి నేడు చదువుకుంటా జీవితాలు మార్చుకుంటున్నారు. కొన్ని చూద్దాం. యేసు ప్రభు వారిని గూర్చిన చరిత్రపై దాడి చేసేవారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఆయన ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన ముందుగా చెప్పబడిన ప్రవచనం దగ్గర నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఆయన అక్షరాల నిజము సత్యము అనడానికి. మొట్టమొదట యేసు ప్రభు వారిని గూర్చిన ప్రవచనం ఎక్కడుంది? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇదే బైబిల్లో మొట్టమొదట యేసు ప్రభు వారిని గూర్చిన చెప్పబడిన ప్రవచనం. ప్రవచనం అంటే తెలుసుకోండి, ప్రవచనం అంటే జరగక ముందే చెప్పబడిన దాన్ని ప్రవచనం అంటారు. జరిగిన తర్వాత రాయబడిన దాన్ని చరిత్ర అంటారు. ముందుగా ప్రవచన రీతిగా యేసు ప్రభు వారు చెప్పబడ్డారు. ఆ విషయం దైవ గ్రంథంలో రాయబడింది. చరిత్రగా మనతో మాట్లాడుతుంది, ప్రవచనంగా ఆనాడు చెప్పబడింది. చెప్పింది ఎవరో? ప్రవచనం అంటే దేవుడే చెప్పాడు. ఆదాము హవ్వలు పాపం చేసి దేవునికి దూరమైన తర్వాత వారికి పనిష్మెంటు ఇచ్చేటప్పుడు వారిద్దరితో పాటు సాతానుకు కూడా పనిష్మెంటు ఇచ్చాడు దేవుడు. ఆ పనిష్మెంట్లో ఈ మాట దేవుడే వాడాడు. ఏమని చెప్పాడు? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు చెబుతుంది దేవుడు. ఎవరితో చెప్తున్నాడంటే సాతానుతో చెప్తా ఉన్నాడు. సాతానుతో చెబుతూ మరియు నీకును అంటే సాతానుకు, స్త్రీకిని, నీ సంతానం అంటే సాతాను సంతానము, ఆమె సంతానం. ఆమె సంతానం అంటే ఈ భూమి మీద ఆమె సంతానం ఎవరు? మనమందరం ఏ సంతానం? ఏంటండి మనమందరం ఎవరి సంతానం చెప్పగలరా? దేవుని సంతానం అనబాకండి. మన టాపిక్లో పురుష సంతానం. ఎవరు? మనమందరం పురుష సంతానం. పురుషుని ద్వారా కలిగిన వారం మనం, అంతేనా? పురుషుని ద్వారా స్త్రీలే కన్నారులే, కానీ పురుషుడు లేకుండా కనలేరు కదా. పురుషుని ద్వారా కలిగిన వారం మనం. కానీ యేసు ప్రభు వారు పురుష సంతానము కాదు, ఆమె సంతానం. గలతీ పత్రిక 4:4లో చెప్పబడింది, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది. స్త్రీ యందు పుట్టి పురుషుని సహాయము లేకుండా పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆయన పవిత్రుడైపు. ఈ విషయము దైవ గ్రంథములో ముందుగానే ప్రవచింపబడింది.
దీని మీద ఇప్పుడు దాడి జరుగుతూ ఉందా లేదా? జరుగుతూ ఉంది. అయితే మనిషిలో 3 ఉన్నాయి. శరీరం ఉంది, శరీరము, ప్రాణము, ఆత్మ, 3 ఉన్నాయి కదా. 3 ఉన్నాయి. ఈ 3లో శరీరము, ప్రాణము ఈ లోకంలో ఉన్నంత వరకు కొట్లాడిద్ది. కానీ శరీరము, ప్రాణము కాకుండా దీనికి మనుషుని ఆత్మ ఉంది. ఆత్మ మాత్రం, ఆత్మకి చావు ఉందా? లేదు. ఎందుకు లేదు? ఆత్మకు చావు ఎందుకు లేదు? ఆత్మ దేవుడే ఊదాడండి. దేవుడే ఊదాడు. ఆయన ఆదాముని బొమ్మగా చేసి వాని నాసికా రంధ్రములలో ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ ఆదాముకు ఊదిన జీవాత్మ ఆదాములో గుండా నేడు 800 కోట్ల మందికి ఆ జీవాత్మ ప్రవహిస్తూనే ఉంది. ఇది మనిషిలో ఉన్న ఆత్మ మాత్రం ఎన్నడూ చనిపోడు. ఈ చరిత్ర ఇది కూడా ఎవరు చెప్తుంది? బైబిల్ గ్రంథమే చెప్తుంది. అయితే ఆత్మ మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదా అతడు ఈ జీవితంలో జీవించిన జీవిత కాలంలో ఎలా నడుచుకోవాలో నడుచుకునే విషయంలో మానవుడు ఫెయిల్ అయిపోయిన మానవుడిని తిరిగి దేవుని దగ్గర చేర్చడానికి ఆయన స్వయంగా స్త్రీ యందు పుట్టి ఆయన ఈ భూమి మీద ఒక సంపూర్ణమైన మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి వెళ్ళిపోయాడు. ఆయన యాడో మారుమూలన ఒక దీవిలో జీవించాడా? మారుమూలన ఎక్కడో ఒక దీవిలో జీవించలేదు. ఆయన స్వయంగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడండి. ఎలా జీవించాడో కూడా చరిత్రలో ఆయన జీవితం 30 సంవత్సరాల జీవితం ఒక్క వచనంలో రాయబడింది దైవ గ్రంథంలో. లూకా సువార్త 2వ అధ్యాయంలో 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వరిదిల్లుచుండెను. ఈ ఒక్క వచనములో ఆయన 30 సంవత్సరాల వరకు ఈ ఒక్క వచనములో ఉన్నది. మానవుడు ఎలా తల్లిదండ్రులకు లోబడి జీవించాలో, మనుషుల దయలో ఎలా జీవించాలో, దేవుని దయలో ఎలా జీవించాలో, ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఒక సంపూర్ణమైన మనిషిగా ఆయన ఈ భూలోకంలో జీవించి ఆయన మానవాళి కొరకైన విమోచన కార్యాన్ని జరిగించి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతానని ఈ సత్యాన్ని, ఈ మార్గాన్ని నమ్మి ఈ మార్గంలో జీవించే వారిని తీసుకొని వెళ్ళడానికి మరలా రానై ఉన్నాడు. ఇదంతా అక్షరాల జరిగిన సత్యం, జరుగుతున్న సత్యం, రేపు జరగనై ఉన్న సత్యం. దీనిలో ఈ చరిత్రలో ఏమీ కల్పితం లేదు. అందుకే ఆయన చెప్పాడు. చూడండి, మనం చదువుకున్నాం 2వ పేతురు పత్రికలో. పేతురు ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కి మాట్లాడాడు. చూడండి 2వ పత్రిక 16వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, చమత్కారముగా కల్పించిన కథ కాదు మేము ప్రకటించే ప్రభువు. యేసు ప్రభు వారి బోధనలో చమత్కారాలు లేవు, కల్పితాలు లేవు, కల్పనలు లేవు. జరిగిన తర్వాత ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ పుట్టి భూమి మీద సంచరించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన సజీవుడై తిరిగి లేచి 40 దినాలు ఆనాడు ఆ శిష్య బృందాలకే అనేక మందికి 500 మందికి 40 దినాలు కనబడి వారు చూస్తూ ఉండగా వెళ్ళిపోయాడు. తిరిగి వస్తానని చెప్పాడు. ఇదంతా కల్పితం కాదు, అక్షరాల నిజం. పక్కనున్న ఆయన ఒకానొక దినాన ఆ శిష్యులు ఎమ్మట తిరుగుతూ ఉన్నప్పుడు దృశ్యం కాకుండా శిష్యులకి ఎలాంటి పరిస్థితి వచ్చిద్దనే ఒకానొక దినాన డైలీ వారితో కలిసి తింటున్నాడు, పడుకుంటున్నాడు. యేసు ప్రభు వారితో శిష్యులందరూ కలిసి తింటూ పడుకుంటూ ప్రయాణం చేస్తూ కలిసి జీవిస్తూ ఉన్న ఆ శిష్యుల్లో 3 తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి ఒకానొక దినాన ఈరోజు వస్తుందనే రేపు తర్వాత యేసు ప్రభు వారి చరిత్ర మీద ఎలాంటి అపోహలు వస్తాయనే ఆయన దైవత్వాన్ని వారికి కళ్ళారా చూపించిన దృశ్యాన్ని పేతురు ఇక్కడ రాశాడు. ఏమన్నాడు?
మేము చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, మొదట ఆయన శక్తిని వర్ణిస్తున్నారు. శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలుపుతున్నామన్నాడు. కన్నులారా చూశారు. ఎక్కడ చూశారు? ఆ దృశ్యానికి మనం వెళ్దాం. చూడండి, ఆ దృశ్యానికి మనం వెళదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు 9 మందిని కొండ కింద పెట్టి 3 తీసుకొని కొండపైకి ఎక్కి వెళ్ళారు. 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, వారు కొండపైకి వెళ్ళారు. వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. 1వ వచనం. 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇది చెప్తే విన్నదా, స్వయంగా చూసిందా? స్వయంగా చూసింది. ఇందులో చమత్కారం లేదు, కల్పితం లేదు. కొందరు అంటున్నారు ఇప్పుడు చూపిమంటున్నారు. ఒక మెడిసిన్ ఉంది. మెడిసిన్ ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం మనకి టీకా వ్యాక్సిన్ ఎప్పుడు తయారు చేశారు? ఇప్పుడా? 100 సంవత్సరాలు అయింది తయారు చేసి. ఆ టీకా వ్యాక్సిన్ ఈ రోజుకి అమల్లో దాన్ని తీసుకొచ్చి మనం వేసుకుంటున్నాం. ఏమో కరెక్ట్గా చేశారు లేదా నా ముందు ఇప్పుడు చేయండి అంటే, అప్పుడు చేసింది ఇప్పుడు పనిచేస్తుందా లేదా? అప్పుడు చేసిన మెడిసిన్ ఇప్పుడు పనిచేస్తుందా లేదా? ఇప్పుడు మాకు ప్రూఫ్ కావాలంటే, మెడిసినే అట్టయితే స్వయంగా చూసిన వారు, పక్క నుండి చూసిన వారు చెప్తుంటే నమ్మలేకపోతే అది నీ దౌర్భాగ్యం అంతే. అంటాలు కాదు. నువ్వు నీ మనోనేత్రాలు తెరిస్తే ఈ విషయాలు అర్థమవుతాయండి. ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఈ మాటలు పేతురు, యాకోబు, యోహాను 3 పక్కనే ఉన్నారు. ఎందుకు ఆ రోజు ఆయన ఆ దివ్య మహిమను ఎందుకు వీళ్ళకు చూయించాడంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు ప్రకటించాలంటే ముందు వీళ్ళకి బాగా తెలిసి ఉండాలి. అందుకోసమనే అలా చూయించాడు. మరి ఇప్పుడు మనం చూసి నమ్మామా చూడక? ఇదే పేతురు మొదటి పత్రికలో ఆ మాట చెప్పాడు. చూడండి, పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు అన్నాడు. కన్నులారా చూడకయే మనము విశ్వసించాం. చూడలేదు కానీ చరిత్ర గట్టిగా చెప్పబడిందా లేదా? చరిత్రలో రాయబడిందా లేదా? రాయబడిందా అని. ఇందిరాగాంధీ గారి తండ్రి నెహ్రూ గారు అనేది నిజమా కాదా? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు చూశారు అంటే చరిత్ర రాయబడింది. చరిత్ర ఇది నిజం అంతే. ఇక రెండోది, యేసు ప్రభు వారు ఆయన గూర్చిన ప్రవచనం ఆదికాండం ప్రారంభంలోనే ఉంది. తర్వాత అబ్రహాముకి చెప్పాడు 22వ అధ్యాయంలో, నీ సంతానము వలన భూప్రపంచముల అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయి అని ఆదికాండం 22వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ నీ సంతానము అని చెప్పబడిన ఆయనే గలతీ పత్రిక 3:16లో ఆ సంతానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని చెప్పబడింది. ఇక మరొకటి ఏంటంటే, ఆధారాలు చెప్తున్నానమాట. అయ్యేమో ఆయన గురించి ముందుగానే చెప్పబడింది. తర్వాత ఆయన పేరు గురించి ముందే చెప్పబడిందా లేదా? చెప్పబడింది. మత్తయి సువార్త 1:21లో చెప్పబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఆయన పుట్టక ముందే ఇది కూడా పేరు. పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది, కన్యక కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని. పేరు సంగతి, ఆయన ఏమి చేస్తాడో ఆయన గురించిన ప్రవచనాలు ముందుగానే స్త్రీకి పుడతాడని పేరు చెప్పబడింది. అంత మాత్రమే కాదు, ఆయన మరణము, శిలువ బలియాగమంతా యెషయా గ్రంథం 53లో, కీర్తనల గ్రంథం 22లో చెప్పబడ్డాయి. మరొక విషయం, ఎక్కడ పుట్టాడు?
పుట్టిన ఊరు ఉందంటారా? లేదా? ఊరు ఆధారం అండి. ఊరు ఉందా లేదా? ఏ ఊరు? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే పట్టణంలో ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. ఏమో ఎక్కడ పుట్టాడో తెలియదు అనడానికి ఆధారం లేనివాడు కాడు. ఎక్కడ జీవించాడు? నజరేతులో జీవించాడు. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో జీవించాడు. పుట్టినప్పుడు పశువుల పాకలో పడుకోబెట్టబడ్డాడు. ప్రతి ఘట్టము వివరంగా రాయబడ్డాయి. వీటిలో కల్పితాలకి కల్పనలకు తావే లేదు ప్రియులారా. యేసు ప్రభు వారి చరిత్రపై దాడి చేసేవారు ఈ ఆధారాలు తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆధారాలు, వీటిల్లో ఒక్క పాయింట్ అటు ఇటు కూడా ఉండదు. ఏ భాషలోకి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక పాయింట్ అటు ఇటు కూడా ఉండదు. కనుక చరిత్రపై జరుగుతుంది. రెండో విషయం చూద్దాం, చూడండి. రెండో విషయం క్రైస్తవ పవిత్రతపై జరిగే దాడి. ఇది మనకు చాలా అవసరమైన విషయం. యేసు ప్రభు అని గురించి చెప్పాలంటే అది ఒక మెసేజ్లో అయ్యేది కాదు. ఆయన చరిత్రకున్న ప్రూఫ్లు ఎన్నో ఉన్నాయి. కానీ రెండోది పవిత్రతపై జరిగే దాడి, క్రైస్తవుని పవిత్రతపై జరిగే దాడి. ఒక వ్యక్తి నిజంగా మార్పు చెందితే, ప్రభువుని నమ్మితే, నమ్మడంలో రెండు రకాలు. హృదయపూర్వకంగా ఉంది, పైకి ఉందా లేదా? పైకి లోపలికి రెండు ఉన్నాయా లేదా? చెప్తుందా లేదా? ఓ మాట చూడండి, తిమోతి పత్రిక రెండవ పత్రికలో 3:5 చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి, అంటే పైకి భక్తి అంటే భక్తి ఎన్ని రకాలు ఉన్నాయి? పైకి భక్తి ఉంది, లోపల భక్తి కూడా ఉంది. దీని గురించి ఇంకేం పెద్ద పేజీలు తిప్పాల్సిన పని లేదు. పైకి భక్తి ఉంది, లోపలకు భక్తి ఉంది. ఇప్పుడు మన పవిత్రతపై జరిగే దాడి. కొందరు ఎలా ఉన్నారంటే, పేతురు రెండో పత్రికలోకి వెళదాం రండి. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను. చూడండి, మీలోను అంటే ఏడిది? సంఘంలోనే. మీలోను అబద్ధ బోధకులుందురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఇది చూడండి ఎంత దారుణమైన ప్రక్రియ. తమ్మును కొనిన ప్రభువుని విసర్జించడం అనే పదం వాడాడు. విసర్జించడం అంటే చెప్పండి, విసర్జించడం అంటే తీసేయటం కాదు. విసర్జించడం అంటే అసలు ఇసిరి పారేయటం అన్నమాట. ఏం బోధిస్తున్నారు? ఈ మధ్య యేసు ప్రభు వారి మీద జరిగే దాడి, యేసు ప్రభు వారిని తగ్గించి, తండ్రి అయిన దేవుడు ముఖ్యుడు, యేసు ప్రభు తగ్గించంట. అసలు మొన్న ఈ మధ్య ఒక చోట నేను వెళ్ళి చూసా, అసలు తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం లేదు, యేసు ప్రభు వారు లేదు, పూర్తిగా ఆత్మే దేవుడు, ఆత్మే, పూర్తిగా ఆత్మే అంటున్నారు. ఇలాంటి వాటిల్లో అసలు ఏమి తెలియని వాళ్ళు ఎలా ఉంటుంది? అయోమయం అవుతారా లేదు చెప్పండి? అవుతారా లేదు చెప్పండి? ఇది విపరీతం. అందుకే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉందరు. ప్రవక్తలకి బోధలకి డిఫరెంట్ ఏంది? రెండు ఒక పదం చెప్పొచ్చు కదా. అబద్ధ ప్రవక్తలుందురు అన్నాడు, అబద్ధ బోధకులు ఉందని. వీళ్ళిద్దరికి తేడా ఏంది? ప్రవక్తలేమో వాళ్ళే చెబుతారు, ఇక దేవునితో పని లేదు, ఇక వాళ్ళే ప్రవక్తలు. బోధకులు పనికి మాలిని చెప్పటం అనమాట. సత్యం కాకుండా సత్యం నుండి మళ్ళించేవి చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు. వీళ్ళు అసలు ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందంట? వాళ్ళు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించిన స్థితిలో ఉంటారు. అసలు ప్రభువుని విసర్జించడం అంటే ఇక దేవుడనే భయమే వారికి లేదు. దేవుని భయం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఇక ఇలాంటి బోధలు విన్న వాళ్ళకి ఇక విశ్వాసులు ఏమైపోతారు? బలపడతారా? బలహీనపడతారా? బలహీనపడిపోతారు. మెయిన్ పవిత్రతపై, క్రైస్తవుని పవిత్రత, అది విశ్వాసిగా నువ్వు నేను మన వ్యక్తిగతంగా మన పవిత్రతపై జరిగే దాడి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఒక మాట చూద్దాం. దాన్ని ఎదుర్కోవడానికి రోమాపత్రికలో 5వ అధ్యాయంలో 3 నుండి చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 3 నుండి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఈనాడు విశ్వాసులు మంచి సంపూర్ణంగా ఆనందాన్ని కోరుకునేవారో శ్రమను కోరుకునేవారు? ఏందండి, ఆనందాన్ని కోరుకుంటారు తప్ప శ్రమని ఎవరన్నా కోరుకుంటారు? పూర్తిగా ఆనందాన్ని కోరుకునేవారు నిజం కాదు, అది ఒరిజినల్ కాదు, అది డూపే. ఏమైనా అంటే శ్రమను కావాలని కోరుకోవటం కాదు, శ్రమలు మనకి కావాలని వస్తాయా? ఎలా వస్తాయో తెలియదు, అనుకోని రీతికి వస్తాయి. శ్రమ ఏ రూపంలో ఎవరికి ఎలా వస్తుందో ఎవరు తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, శ్రమ వచ్చినప్పుడు నీ పవిత్రత మీద దాడి మొదలైంది. సడన్గా ఒక మాట అన్నారు నిన్ను, కాని మాట అన్న వెంటనే మన స్పందనలోనే తెలిసిపోయిద్ది. ఇక్కడే తెలిసిద్దా లేదా? అక్కడే ఇంకా మన దుడుకుతనమా, మన తొందరతనమా, ఏం చేయాలో ఇక్కడ పౌలు గారు ఆ విషయాన్ని చెప్పాడు. మనం చదువుకున్నాం రోమాపత్రిక 5వ అధ్యాయంలో. ఏమి రావాలంట? శ్రమ ఓర్పును. శ్రమ ఓర్పును. ఓర్పు కలిగి ఉన్నాం అనుకో. ఓర్పు ఎన్ని రోజులు ఓర్చుకోవాలి అంటే, పరీక్షించేవాడు ఎప్పుడు దాకా కాటాలో ఎప్పుడు దాకా పెడతా అంటే ఆయన ముళ్ళు కరెక్ట్గా చూసుకునేది మనమా ఆయన? ఎవరు పరీక్షిస్తున్నాడో ఆయన పరీక్షలో తేలేదాకా నువ్వు తక్కెట్లో ఉండాల్సిందే. పరీక్ష ఎప్పుడు పెడతారు? స్కూల్లో చివరిలో పెడతారు. పరీక్ష పాస్ అయ్యేదాకా నేను ఇంత చదివాను అంత చదివానని నువ్వు డప్పాలు కొడితే కుదరదు. కొంతమంది అసలు మా పిల్లోడు తెల్లారుదులు చదువుతూనే ఉంటాడు, మరి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ తెల్లారుదులు చదివావా, గంట చదివేవా, అరగంట చదివేవు కాదు. ఈడ పరీక్ష పాస్ అయ్యావా లేదా అనేది. అందుకే అన్నాడు ఓర్పు పరీక్షను. ఇంకా పరీక్ష ఏమన్నాడు? ఒక్కోసారి నిరీక్షణ అని మళ్ళీ ఎందుకు కనెక్షన్ పెట్టాడు? ఒక్కోసారి పరీక్ష కొంతమందికి గంటలు అయిపోయిద్ది దాని తీర్పు, జడ్జిమెంటు. కానీ కొన్నిసార్లు జడ్జిమెంట్ ఎంతకాలం పట్టింది, ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు. కానీ పరీక్షలో నిలబడ్డ వాళ్ళకి ఏం ముఖ్యంగా ఉండాలి? నిరీక్షణ ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఎంత నీట్గా చెప్పాడో చూడండి. విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఈ సీరియల్లో మనము నడిచి తీరాలి. శ్రమ ఓర్పు నేర్చుకోవాలి. పరీక్షలో ఓర్పు అవసరం, నిరీక్షణ అవసరం. ఇందాక మనం చూసాం, ఇదే రోమపత్రిక 15వ అధ్యాయంలో చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయంలో, ఒకవేళ ఓర్పు కరువై, నువ్వు ఓర్పు గనక కరువై శ్రమలో నేను మునిగిపోయాను, ఓదార్పు నాకు కరువైపోయిందయ్యా అని నువ్వు అనుకుంటే, నిన్ను ఆదరించే మాట 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. 15వ అధ్యాయం 6వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనినొకడు మనసు కలిపిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈడ మన ప్రభువుకు ఒక టైటిల్ ఇచ్చాడు, ఓర్పునకు ఆదరణకు కర్త మన ప్రభు. నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావు అంటే నీ ఓర్పుకి ఆదరణకర్త ఉన్నాడు, ఆదరించేవాడు. నీ ఓర్పులో నిన్ను ఆదరించేవాడు, బలపరిచేవాడు ఉన్నాడు. పక్కాగా ఇక్కడ మనకి ప్రూఫ్తో సహా రాయబడింది. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ పోగొట్టుకోవడానికి ఎంత టైం పట్టింది? రోజా, గంట, ఒక క్షణందాలు అయిపోయింది, ఇంకా ఎనాఫ్ అయిపోయింది, భక్తి మొత్తం అయిపోయినట్టు. కానీ ఓర్పు తేలేదాకా ఓర్పు అనేది ఎన్నాళ్ళయ్యా నేను అంటానికి వీల్లేదు. దానికే ఇక్కడ చెప్పాడు, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు అని చెప్పాడు. ఇక్కడ ఓర్పుకి ఆదరణకి కర్త. అక్కడేమన్నాడు? ఓర్పు పరీక్షకు, పరీక్ష నిరీక్షణకు అన్నాడు. పరీక్షలో ఆలస్యమైనప్పుడు మనల్ని కాపాడేది ఏంది?
నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఎప్పుడు వస్తుందో అని. ఒకవేళ నీకు జడ్జిమెంట్ రాకపోవచ్చు, ఈలో ప్రభువే రావచ్చు. మనకు ముఖ్యమేది ప్రభు ఒకవేళ వస్తే ఏ టైం వస్తాడో తెలియదు. నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. నిరీక్షణకు వచ్చేసరికి పాత నిబంధన భక్తులకి మనకి డిఫరెంట్ ఉందా లేదా? ఏముంది? పాత నిబంధన భక్తులు యేసు ప్రభు వారిని ముఖాముఖిగా చూడలేదు. అసలు నిరీక్షణ అంటే ఆ మాట కూడా ఇక్కడే ఉంది చూడండి. 13వ వచనం, 15-13, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఏం మాటలండి ఇవి! ఓర్పులో ఆదరణ కరువైతే ఆదరణకర్త దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మనము 6వ వచనంలో చూసాము. కానీ ఇక్కడ ఓర్పు పరీక్ష నిరీక్షణ దాకెళ్తే నిరీక్షణకు కర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ఎంత అద్భుతం! నిరీక్షణకు కర్తయగు దేవుడు. ఈ నిరీక్షణ దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం మనకంటే ఎక్కువ తక్కువ అని ఒక మాట చూడండి. ఇదే రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూడండి. నిరీక్షణ దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము కూడా మనకంటే తక్కువే. ఎలా చెప్పాడు చూడండి. 18వ వచనం, 4:18, 5 కాదు 4:18 చూడండి. నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి, అంటే ఆదికాండం 22లో చెప్పిన దాన్ని బట్టి, తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి సుమారు 2500 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. పిలిచిన ఆయన ఎవరో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, రూట్ మ్యాప్ ఏమి లేదు. నువ్వు లేచి రా అన్నాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. మరి మనం ఇప్పుడు నమ్మామంటే మనకు నిరీక్షణకు ఆధారం ఉన్నాడా లేదా చెప్పండి. అదే ఇప్పుడు రోమాపత్రిక 15:13లో మనం చూస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవుడు మీకు సమస్త ఆనందము సమాధానముతో మిమ్మను నింపునుగాక అని రాయబడింది. ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన శ్రమలో కృంగిపోవద్దు. కృంగిపోతే పరిశుద్ధత పాడైపోయిద్ది. పరీక్షలో నిరీక్షణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, 2 విషయాలు చూసాము. మరలా ఇక్కడ 33వ వచనం చూడండి. 15:33. ఒకటి, ఓర్పుకు ఆదరణకు కర్త మన ప్రభువు మన దేవుడు. రెండోది నిరీక్షణకు కర్త. ఈ 15వ అధ్యాయం 33వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక అన్నాడు. సమాధానకర్తయగు దేవుడు. ఎలాంటి విషయమైనా సమాధానపరిచేది మన ప్రభు. అసలు మన పాపాల విషయంలోనే సమాధానపరిస్తే ఇంకా దానికంటే ఎక్కువ మనం అనుభవించే శ్రమలు ఇవన్నీ, వీటిల్లో సమాధానకర్త. ఈ 3 విషయాలలో ఓర్పుకు ఆదరణకు కర్త అని చెప్పాడు. ఆదరణకి ఆయన కర్త, నిరీక్షణకు ఆయనే కర్త. ఇక్కడేమన్నాడు? సమాధానానికి ఆయనే కర్త. 3 విషయాలలో 3టికి కర్త ఆయనే. కర్మ ఎవరు? ఆయనే. ఈ 3టి కొరకు కర్మను అనుభవించింది ఆయనే. కర్త, కర్మ, క్రియ కూడా చేసింది ఆయనే. వీటిలో మనం చేసింది ఏమీ లేదు, అన్నీ ఆయనే చేసి. నువ్వు ఇప్పుడు బాధలో ఉంటే ఓర్పుకు కూడా ఆయనే కర్తగా ఉన్నాడు. నువ్వు ఓర్చుకొనగలిగినంతే ఇస్తానన్నాడు కొరింథీ పత్రికలు. మనం ఓర్చుకోలేనిది మన నెత్తి మీద పెడతానని చెప్పలేదు. 2 విషయాలు చూసాం. 3వది చూడండి. ఒకటి, చరిత్రపై దాడి జరిగిన చరిత్రలో పూర్తి రుజువులతో సహా మన ప్రభువుకి ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని గుర్చిన ప్రతి విషయానికి పూర్తి రుజువులు ఉన్నాయి నేడు ప్రపంచంలో. రెండోది, క్రైస్తవుని పవిత్రతపై దాడి జరుగుతుంది. సాతానుడు లాగేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.
కొందరైతే ఏర్పరచబడిన వారు సైతం కొందరు దాని సాతాను చెరలోకి వెళ్ళిపోయారు, జారిపోయారు. కానీ మనమైతే మనకు ఓర్పుకి కర్త ఉన్నాడు, నిరీక్షణకు కర్త ఉన్నాడు, సమాధానానికి కర్త ఉన్నాడు కనుక ధైర్యంగా మనం నిలిచి ముందుకు సాగాలి. మూడో విషయం చూడండి, చూసి ముగిద్దాం ఒక మాట. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు 2వ పత్రిక 3:4. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. ఏమంటున్నారు? వస్తానన్నాడుగా, ఏడి రాడే. ఎప్పుడు అంటున్నారు? ఆనాటి నుండి ఈనాటి వరకు. ఈ మాట ఇప్పుడుదా? పేతురు ఇది రాసేటప్పటికే ఉంది. ఏమని? ఏడు వస్తానన్నాడు రాడే, వస్తానన్నాడు రాడే అని, వస్తానన్నాడు రాడే అని. వస్తానని ఆడ చెప్పాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చూడండి, ఎక్కడ చెప్పాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం లేక 9వ వచనం. ఈ మాటలు చెప్పి యేసు ప్రభువారు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు. ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అందరినీ అక్కడ నుంచొని వాళ్ళందరూ చూస్తూ ఉండగా, ఈ మాటలు చెప్పి చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఇక అక్కడ 10వ వచనంలో దేవదూతలు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రూఫ్. ఎలా వెళ్ళాడో అలానే వస్తాడు. చూస్తూ ఉండగా వెళ్ళాడు, మరలా చూస్తూ ఉండగా అదే కొండ మీదకి వస్తాడు. 2వ అంచెలో మధ్యాకాశానికి ఒకసారి వస్తాడు, తిరిగి సెకండ్ స్టెప్పు వస్తాడు. ఇప్పుడు కొంతమంది ఏడి ఏమయ్యాడు, వస్తానన్నాడు ఏమయ్యాడు అని ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు అంటానే ఉన్నాడు. మరి వస్తాడా లేదా? ఇప్పుడు వచ్చేది ఎన్నో రాకడా? మొదటి రాకడ కాదు, 2వ రాకడ. మొదటి రాకడ వచ్చేసాడు, అయిపోయింది. వచ్చి ఆయన విమోచన కార్యం చేసి వెళ్ళాడు. 2వ రాకడ, 2వసారి వస్తాడు. మొదటిసారి వస్తానని ఎన్ని ప్రవచనాలు చెప్పండి దైవ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో సుమారు 1200 ప్రవచనాలు రాయబడితే వాటిలో ఇప్పుడు 900 చిల్లర అయిపోయినాయి, 1000 దాకా అయిపోయినాయి. ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. వాటిల్లో ఆయన పుట్టుకను గూర్చిన వాగ్దానాలు సుమారు 1000 దాకా లేక 700-800 అయిపోయినాయి. మొదటగా వస్తాడు అని రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. వచ్చి కూడా 2000 సంవత్సరాలు అయింది. ఒక మాట వస్తానన్న మాట రాకపోతే అప్పుడు రెండో మాట నమ్ముతారు ఎవరన్నా? వస్తాను అంటున్నాడు రాడు అంటారు. ఒకసారి వస్తానన్నాడు వచ్చాడు కదా, రెండోసారి వస్తానన్నాడు వస్తాడా రాడా? ఒకసారి వచ్చినాడు రెండోసారి ఎందుకు రాడు? వస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు వస్తాడు? కొంతమంది డేట్లు చెప్పారు. నేను చిన్నతనంలో 82లో వస్తాడంటే గజగజ వణిగిపోయారు కొంతమంది ప్రజలు. 82 దాటింది, ఇప్పుడు 2025 కూడా వచ్చింది. మరి ఎప్పుడు వస్తాడు? ఒక మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:14 వచనం. 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతమవచ్చు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చునన్నాడు. అంటే ఇంకా రాలేదంటే ఏం జరగలేదు. దీన్ని ధ్యానం చేయాలంటే ఏం పెద్ద పుస్తకాలు తిరగేయాల్సిన పని లేదు. అంతా ప్రకటించబడును అప్పుడు వస్తాడని ఉందనుకో, అని చెప్పబడింది. అంటే ఇంకా రాలేదంటే అర్థం ఇంకా ప్రకటించబడలేదు అంతే అర్థం. ఇంకా ప్రకటించబడల. ప్రకటిస్తున్నారులే అంటే ప్రకటించడం ముఖ్యమా? ఏం ముఖ్యం? ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. పేతురు 2వ పత్రికలోకి 3వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు ఆలస్యం? వస్తానన్నాడు అని ఆయన వస్తాడనేది క్రైస్తవుని యొక్క ఆశ. ఎప్పుడు ఆయన కలుసుకోవాలి, ఎప్పుడు ఆయన ఎదుర్కోవాలని క్రైస్తవుని యొక్క ఆశ.
ఏడి రాడే అని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతుంటే క్రైస్తవుని ఆశ మీద జరిగే దాడేది. క్రైస్తవుని ఆశ మీద దాడి జరుగుతుంది. కానీ వస్తానన్నవాడు చెప్పిన వాగ్దానం మనం ఇప్పుడు చదువుతున్నాం. 9 2 పేతురు పత్రిక 3:9 చదువుతున్నాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అంటే ఆలస్యమనే వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఏడి రాడే అని ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఇందాకేమో సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును అన్నాడు. ప్రకటించబడడం వేరు. ఏడేమన్నాడు? మారు మనసు పొందాలి. ప్రకటించబడడం కాదు ముఖ్యం. ప్రకటించబడితే నమ్మాలి కదా. ప్రకటించబడితే అయిపోయిద్దా? అవ్వదో. నమ్మాలి. నమ్మినప్పుడే అయిపోయింది. ఇక్కడ అదే క్లియర్గా చెప్తున్నాడు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. ఎవరిది ఈ కోరిక? అందరూ మారు మనసు పొందాలనే కోరిక ఎవరిది? దేవుంది. కరెక్టే. మరి నీదైందా? నీకు కూడా ఉందా ఆ కోరిక? మనకు కూడా ఉండాలి. అందరూ మారు మనసు పొందాలి. మన తోటివారు మారు మనసు పొందకపోతే దానికి జవాబుదారుతనం ఎవరిది? మందే జవాబుదారుతనం. గనుక ఈ విషయాన్ని తేటగా రాయించాడు. ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని మీ కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము వహిస్తున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం. శాంతం అన్నాడా? దీర్ఘశాంతం అన్నాడు. అంటే శాంతానికి దీర్ఘశాంతానికి డిఫరెంట్ ఏంది? దీర్ఘశాంతం అంటే ఇంకా వెళ్దాంలే ఇంకా నమ్మలేదని ఆలస్యం అన్నట్టు. ఒకవేళ నేను 89లో నమ్ముకున్నా, 88లో వస్తే నా పరిస్థితి ఏంది? 89 వరకు ఎందుకు రాలేదంటే నా కోసం అనాలి. నువ్వు నమ్ముకుని 90 కావచ్చు, లేకపోతే సరే ఈ రోజు వరకు రాలేదంటే ఎవరి కోసం? నమ్మిన మన కోసమా? నమ్మనోళ్ళ కోసమా? నమ్మనోళ్ళ కోసమే. ఇందులో ఆయన ప్రేమ కొలవలేని ప్రేమ ఉందా లేదా? నీ కోసం ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం అంటే నీ కోసమే. ఇంకా హృదయం ఇవ్వని నీ కోసమే ఆయన ఆలస్యం చేస్తూ ఉండగా మరి మనం ఎలా ఉన్నాం? అది కూడా ఒకసారి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో, రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనసు పొందే ప్రేరేపణ ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? యేసు ప్రభు వారు నీ కోసం కలవరి శిలువలో ఏమి చేశాడో ఆ బలియాగాన్ని వివరిస్తూ ఉండగా ఆ స్థలములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివరించే ఆ సువార్త, ఆ శిలువ వార్తను నీ హృదయానికి తాకునట్లుగా ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. నీ హృదయానికి ఆ శిలువ కార్యం తాకుతూ ఉండగా అప్పుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ప్రేరేపిస్తున్నప్పుడు నీ పాత్ర ఏంది? నువ్వేం చేయాలి? అయ్యా నువ్వు నా కోసం చేశావని నువ్వు స్పందిస్తే నీ హృదయం తెరవబడిద్ది. స్పందించలేదు అంటే నువ్వేం చేసినట్టు? ఇక్కడ రాశాడు 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. అంటే నువ్వు కాదంటే నువ్వు త్రోసివేస్తున్నట్టు, తృణీకరిస్తున్నట్టు, నాకొద్దు పో అంటున్నట్టు. ఎన్నాళ్ళ నుంచి నువ్వు విన్నా నీ హృదయం ఓపెన్ చేయకపోతే, ఆయనకి నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు పరోక్షంగా ఏం చెబుతున్నావు అంటే నాకు వద్దు అని ఆయన నెట్టివేస్తున్నావు. అర్థమవుతుందా? అయినా ఆయన ఆలస్యం చేస్తున్నాడు నీకోసమే. నెట్టివేస్తున్నా నీకోసం ఆలస్యం చేస్తున్నాడు. నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం తన రక్తమంతా చిందించినవాడు, నీకోసం కలువరిలో తన ప్రాణమిచ్చి నీ స్థానమందు నిలిచి నీ కొరకు నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొంది నిన్ను శిక్ష నుండి తప్పించి మరణము నుండి విడిపించి నిత్య జీవాన్ని నీకివ్వడానికి ఆనాటి ఆస్వార్త నీకు ఈరోజు వినిపిస్తూ ఉండగా నాకు వద్దు అని నువ్వు త్రోసివేస్తున్నావంటే ఇప్పటికీ నీ పట్ల ఆయన ప్రేమ
ఆయన ఆలస్యం చేయడంలో నీ పట్ల ఉన్న ఆయన ప్రేమ నీకు లోకు అవుతుందా? జాగ్రత్త. ఒకవేళ తల్లిలో తండ్రో నిన్ను ఎంతసేపు బతిమలాడతారు? కొంచెంసేపు బతిమలాడి ఎరే పోరా అని వదిలేస్తారు. కానీ ఆయన అలా వదిలేస్తే కాదులే ఇంతే అని వస్తే నీ పరిస్థితి భయంకరమైన నరకాగ్నికి వెళతావు. నరకాగ్ని కావాలా? పరలోకం కావాలా? తేల్చుకోండి. ఇంకా ప్రభువుకి హృదయం ఇవ్వని వారు ఉంటే ఎవరైనా ప్రభువుకి హృదయం ఇవ్వండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకటి, యేసు ప్రభు వారి క్రైస్తవ చరిత్రపై దాడి జరుగుతుంది, కానీ పూర్తిగా రుజువులు ఉన్నాయి. ఇది పుక్కిటి పురాణం కాదు, చమత్కారం కాదు, కల్పించింది కాదు. రెండోది, క్రైస్తవ పరిశుద్ధతపై దాడి జరుగుతుంది. ఓర్చుకునేవారే ఎక్కువ ఓర్చుకుంటున్నారు, రెచ్చిపోయేవారు ఎక్కువగా రెచ్చిపోతున్నారు. కానీ జీతం ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఆయన ఆదరణకు కర్త, నిరీక్షణకు కర్త, సమాధానానికి కర్త. ఆయన మనకు తోడై ఉన్నాడని ఆ 3 వచనాల్లో నువ్వు గనక సత్యంలో నిలిచి ఉంటే ఆయన నీకు కడవరకు తోడుగా ఉంటాడు, విడిచిపెట్టేవాడు కాడు. మూడోది, మన ఆశ మీద దాడి. అంటే ఆయన వచ్చేది ఎప్పుడు వస్తాడో లేదో, నిజమేనా అని ఆశ మీద దాడి. నిజమా కాదా? వస్తాడా రాదా? ఖచ్చితంగా వచ్చి తీరతాడు. ఇప్పుడు జరుగుతున్న సంభవాలు, యుద్ధాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 24, లూకా 21, మార్కు సువార్త 13, 3 అధ్యాయాలు మీరు చదువుకోండి. ఆయన రాకడ సంభవాలు ఎలా ఉంటాయో వాటన్నిటిల్లో వివరంగా ఉన్నాయి. కనుక యుద్ధాలు, సమాచారాలు జరుగుట మీరు చూసినప్పుడు నేను ద్వారం పక్కనే ఉన్నానని మీరు తెలుసుకోండి అని చెప్పాడు. గనుక ప్రభు తప్పకుండా రానై ఉన్నాడు. గనుక మెళుకువగుండి ప్రార్థన చేయండి. మనమందరము రానై ఉన్న ప్రభు కోసం మెళుకువతో మనము ఆసక్తితో ఎదురు చూద్దాం. ఆ ప్రియ ప్రభువుని కలుసుకుందాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.